2025 మార్చి 24న ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటన. ప్రధానంగా తెలిసిందే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అతను అనుమానాస్పద మృతిపై గత అప్పట్లో కూడా దీనిపై పలు పోరాటాలు చేశారు. అంతేకాకుండా దీనిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ కూడా అలాగే మాజీ ఎంపీ హర్ష కుమార్ లాంటి వ్యక్తులు కూడా కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే సంవత్సరం అయినా సరే ఇంకా దీనిపై న్యాయం జరగలేదంటూ కూడా ఆయన ఇంకా కొన్ని విధాలుగా కూడా న్యాయ పోరాటం అయితే చేసేందుకు వెనకాడినంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. గతంలో ఈ ఘటనపై ఏం జరిగింది, అసలు దీనిపై ఇంకా ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళారు, అసలు తనకు న్యాయం జరిగిందా? నిజంగా అది అనుమానాస్పద మృతువా, నిజంగా ప్రమాదం జరిగి ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఇంకా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఉన్నారు. దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఏం జరిగింది సార్? అప్పట్లో జరిగినటువంటి ఘటనపై మీరు ఏ విధంగా వెళ్ళారు? పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి అని కూడా చెప్పుకొస్తున్నారు, కానీ ఇది ప్రమాదం అని కూడా ఒక పక్కన కేసు కొట్టేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలా చూడాలంటే కేసు కొట్టేశారా? అంటే ఇది ప్రమాదం అని కూడా కేసు దానిపై క్లోజ్ చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? మీరు చెప్పినవన్నీ వాస్తవాలు. ఒకటేంటంటే 24వ తారీఖు మార్చిన ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి చెందాడు. ఈ 24కి సంవత్సరం అవుతుందండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎంతసేపు ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఎంతసేపు కూడా ఇది యాక్సిడెంటు అన్న విధంగానే చేశారు తప్పితే ఒక సరైన ఇన్వెస్టిగేషన్ చేయలేదు. తర్వాత ఫారెన్సిక్స్ రిపోర్ట్లో కూడా మద్యం తాగిన ఆనవాళ్ళు ఉన్నాయన్నారు. అటాప్సీ రిపోర్ట్లో అసలు మద్యమే వాసనే లేదని అన్నారు. ఇలాగా కాంట్రడిక్షన్ స్టేట్మెంట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నిజంగా పోలీస్ డిపార్ట్మెంటు ఫస్ట్ నుంచి ఇది యాక్సిడెంట్ అన్నప్పుడు కొంతమంది అనుమానితుల్ని తీసుకొచ్చి, కొంతమంది ఉన్నారు సుగుణాకర్, కొంతమంది ఎవరో ఈ హిందూ మతోన్మాదులు ఎవరో ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయాల్సిన పని అయితే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పని ఏంటి? పోలీసులు యాక్సిడెంట్లోనే చనిపోయాడు అని అనుకుంటే ఎందుకు వాళ్ళందరినీ అనుమానితులు అనుకున్న వాళ్ళందరినీ ఇతని మీద థ్రెట్ ఉంది ఇతనికి అనుకుని ఇంతకుముందు థ్రెట్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేశారు? దాని తర్వాత యాక్సిడెంట్ కేసులో అకౌంట్స్ సీజ్ చేయరు. ఎందుకు ప్రవీణ్ పగడాల అకౌంట్స్ సీజ్ చేశారు? పైగా అతని ఇంట్లో ల్యాప్టాప్ను ఐప్యాడ్ తీసుకెళ్ళారు. ఎందుకు తీసుకెళ్ళారు? యాక్సిడెంట్ కేసులు ఇవన్నీ చేయరు కదా. అంతేకాకుండా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివితే ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలని చంపేశారు, గొడ్డలతో నరికి చంపేశారు అన్నది చిన్నపిల్లడు కూడా అర్థం చేసుకోగలడు. అక్కడ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అయిన స్పాట్ చూసినా కానీ ఒక 2 అడుగులు కూడా ఉండదు, అది పడిపోయింది. అక్కడ పడిపోయి ఒక మనిషి అన్నవాడు బండి మీద పడిపోయి చనిపోవడానికి ఆస్కారమే లేదు. ఇవన్నీ దృష్టి ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారన్నదే మా వాదన. దాని మీద సరైన ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆయన ఏదో తాగుబోతు కింద చిత్రీకరించినట్టు చాలా రకాలు వీడియోలు విడుదల చేశారు పోలీసులే వీడియోలు విడుదల చేసి ప్రెస్ల ద్వారా విడుదల చేయించి దాని తర్వాత వాటితో మాకు సంబంధం లేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ఫైనల్ దాంట్లో కూడా అయ్యే వీడియోలు చూపించారు. ఎక్కడా కూడా కేసు క్లోజ్ చేసామని చెప్పలేదు. ఫారెన్సిక్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ లేకపోతే అటాప్సీ రిపోర్ట్ కానీ ప్రెస్ మీట్లో ఇప్పుడు దాకా చెప్పలేదు. 1 year అయినా అన్నీ కోర్టుకు సబ్మిట్ చేశారు తప్పితే ఎక్కడ కూడా చేయలేదు. తర్వాత ప్రవీణ్ పగడాల ఫోన్లో గూగుల్ అవుట్ అని ఉంటుంది, గూగుల్ మ్యాపింగ్, దాన్ని పట్టుకుంటే తెలిసిపోద్ది, పెద్ద విషయమేమి కాదు. కాబట్టి ఇవన్నీ రాకుండా ఇవన్నీ చెరిగిపోవాలి, ఆధారాలన్నీ చెరిగిపోవాలని ప్రభుత్వం ఇప్పుడు దాకా కౌంటర్ వేయకుండా ఎప్పుడో వేసాం. ఏప్రిల్ నెలలో మేము పిల్లేసాం. ఈ రోజున 11 నెలలు అవుతుంది. 11 నెలల్లో ఎన్నిసార్లు వాయిదాలకు వచ్చినాయి అండి?
మేము రీపోస్ట్ మార్టం చేయమన్నాం, తర్వాత రీఇన్వెస్టిగేషన్ చేయమన్నాం. ఇప్పుడు దాకా కోర్టులో అక్టోబర్లో సంతకాలు అవ్వలేదు. గవర్నమెంట్ అంటే అఫిడవిట్ కౌంటర్ వేయడానికి వెంటనే వేస్తామన్నారు. అలా అని 4 నెలలు అయింది, ఇంకా అఫిడవిట్ అవ్వలేదు, వేయలేదు. ఈ కోర్టులో జడ్జీలు మారిపోతారు, మళ్ళీ మొదటికి వచ్చి పరిస్థితి. ఇలాగా తాత్సరం చేస్తుంది గవర్నమెంట్. తాత్సరం చేస్తుందంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఖచ్చితంగా తప్పు చేసింది. గవర్నమెంట్ ఖచ్చితంగా రాంగ్గా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎవరినో కాపాడాలని చేస్తూ ఉన్నారు, లేకపోతే ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ హత్యలు. అందుగురించే ఇటువంటి జరుగుతుంది. అందుగురించే మేము సభ పెడతానంటుంటే నేను దానికి ఎన్నో రకాల అడ్డంకులు ఫస్ట్ నుంచి కల్పిస్తూనే ఉన్నారు. రేపు 24వ తారీఖున ఆయన సంస్మరణ సభ. ఇది బహిరంగ సభ కాదు, ఏమీ కాదు, సంస్మరణ సభ. అందరూ వస్తారు, క్రైస్తవులు అందరినీ ప్రతి ఒక్కరిని రమ్మని కోరుకుంటున్నాను నేను. ప్రవీణ్ పగడాల మీద అభిమానం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు, ఆయన హతసాక్షిగా మరణం పొందాడనుకున్న ప్రతి ఒక్కళ్ళు లూథర్గిరి గ్రౌండ్స్కి రండి, వచ్చి మనం ఘనంగా నివాళులు అర్పిద్దాం. ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా మనం శాంతియుతంగా, అస్సలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక మంచి సంస్మరణ సభ జరిపిద్దామని ప్రజలందరినీ రమ్మని కోరుకుంటున్నాను. ఎవిడెన్స్ అన్నీ పూర్తిగా ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటీవల కొన్ని సభల్లో కూడా సీఎం చంద్రబాబు లాంటి వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది ఈ ఘటనపై. ఆ వీడియోలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకొస్తారు. ఎలా పెట్టమనండి, వీడియోలు ఏమున్నాయి? పోలీసులు చేసిన వీడియోలే కదా. ఎక్కడన్నా ఆ వీడియోల్లో ప్రవీణ్ పగడాల కొనుక్కున్నట్టు ఉంది కానీ తాగినట్టు ఎక్కడన్నా ఉందండి? 3 సార్లు యాక్సిడెంట్ అయిన మనిషి 4వ యాక్సిడెంట్కి ఇంతవరకు రాగలడా? 3 సార్లు పడిపోయాడు ఆయన. 3 సార్లు పడిపోయినోడు మళ్ళీ జర్నీ ఎలా చేయగలడు? ఇంకా చంద్రబాబు నాయుడు గారు టక్కరి దొంగలాంటి మనిషి. ఆయన పదే ఒక అబద్ధాన్ని చెప్పడం వల్ల నిజమైపోతుంది అన్న ఒక సిద్ధాంతాన్ని ప్రగాఢంగా నమ్మినాడు. అందుకనే ప్రవీణ్ పగడాల గురించి పదే చెప్తా ఉన్నాడు. ఒక తాగుబోతు హైదరాబాద్ నుంచి బయలుదేరాడు, మధ్యలో మద్యం తాగాడు, రాజమండ్రి దగ్గరకు వచ్చి యాక్సిడెంట్లో చనిపోయాడు. దాన్ని ఆసరాగా అంటే ఆ మాటలు కోర్టు మీద ప్రభావం చూపించే విధంగా, కోర్టును కూడా మిస్లీడ్ చేసే విధంగా ఒక ప్రభుత్వాధినేత మాట్లాడకూడని మాటలు కోర్టులో ఎవరైనా ఏదైనా ముఖ్యమంత్రి ఏదైనా అది కోర్టులో ఉంది. ప్రవీణ్ పగడాల విషయం కోర్టు తెలుస్తుందని చెప్పాలి. అట్లా కాకుండా ఈయన ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయినట్టు, అన్నీ అయిపోయినట్టు, ఈయన ఎవరు అసలు? ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి, అంతా ఆయనే అయిపోయినట్టు చెప్తాడేంటి? చంద్రబాబు ఈజ్ వెరీ రాంగ్ ప్రవీణ్ పగడాల విషయంలో. కాబట్టి అబద్ధాలను నిజాలు చేయాలని చెప్పే మాటలు తప్పితే చంద్రబాబుకి ఇంకేం కాదు. ఈ విషయంలో మరి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి వెర్షన్ కూడా తెలియని పరిస్థితి ఉంది. అది ఎలా చూడాలంటే మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడారా ఈ విషయం మీద, కోర్టుకు వెళ్తున్నాం అని చెప్పేసి మాట్లాడారు? అంటే కుటుంబ సభ్యుల్ని నేను కలిసి 1 గంట మాట్లాడడం జరిగింది. 2 గంటలు మాట్లాడాను. ఏం మాట్లాడాను ఏంటి అన్నది బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎవరికన్నా సరే ఒక అసహజమైన మరణాన్ని పూర్తిగా ఈ మరణం ఎలా జరిగిందని తెలుసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత ప్రకారం నేను ఇది ఎలా జరిగింది, ఎవరు చంపారు, అతను అందరికీ కావాల్సినవాడు, ఒక ఇవాంజలిస్ట్, ఒక మత ప్రచారకుడు, కావాలని చంపిస్తారు అతన్ని. తెలుసుకునే హక్కు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంది. అందుకనే నేను సమాజం తరపున నేను పోరాటం చేస్తున్నాను. నాకు ఎలాగ చనిపోయాడు అన్నది కావాలి.
అంటే కోర్టు ఫీజు నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని అప్పట్లో మీరు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మనిషి 10 రూపాయలు చొప్పున ఏదో కలెక్ట్ చేసిన పరిస్థితి ఎంతవరకు వచ్చిందండి? అవును, కలెక్ట్ చేసాం. మనిషికి 10 రూపాయలే మీరు స్కాన్ చేసి ఇవ్వండి అన్నాం. అది దగ్గర 5 లక్షలు కోర్టు కట్టాలి మేము. 27,000 మంది చేశారు. మాకు వచ్చింది 7 లక్షల పైన వచ్చింది. 5 లక్షలు కోర్టుకు కట్టాం, 2 లక్షలు కోర్టు ఫీజులు ఖర్చులు ఇవన్నీ కూడా మేము చేసాం. కాబట్టి మేము ఎక్కడ కూడా వెంటనే ఆ డబ్బులు సరిపోగానే ఆపేయమన్నాం. కోర్టుకి 5 లక్షలు కట్టాం, ఫీజు కట్టమన్నారు, కట్టాం. కోర్టు ఏమో తాత్సరం చాలా మెల్లిగా వెళ్తూ ఉంది. మరి ఈ విషయమే పోలీసులు మరి ఆ రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా క్లియర్ ఏమైనా సేకరించారని దానిలో అంటే మీడియాకి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి వదిలేసిన పరిస్థితి ఉంది. తర్వాత మీరు ఫాలోఅప్ చేస్తే ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? పోలీసులు నా మీద బోల్డ్ కేసులు పెట్టారండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ప్రవీణ్ పగడాల మీద మీటింగ్ పెడదాం అనుకునేటప్పటికి ఎవరైతే మేము ఒక మీటింగ్ ఆర్గనైజింగ్ కమిటీ అని వేసుకుంటే ఆ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరించడం జరిగింది. వాళ్ళ మీద 50,000 పూచీకత్తులు బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టారు. ఇంకా చాలా రకాలుగా చాలా జిల్లాల్లో ఈ ప్రవీణ్ పగడాల గురించి పోరాటం చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, నానా హింసలు చేస్తూ ఉన్నారు. అందుకనే నేను ఎవరి పేర్లు పెట్టట్లేదు, నా ఒక్కడి పేరే పెట్టుకుని చేయడానికి గల కారణం కూడా అదే. అందరూ వెనకమే ఉండి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు పోలీసులు చాలా ఇప్పుడు మన ఎస్పీ గారు ఉన్నారంటే ఆయన పరకామణి కేసులో కూడా ముద్దాయి. పరకామణి జరిగినప్పుడు ఆయన చీఫ్ విజిలెన్స్ ఆఫీసరు. ఆయన్ని హైకోర్టు అభిశంసించింది. అంటే హైకోర్టు తప్పు పట్టింది, యాక్షన్ తీసుకోమంది. గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఎస్పీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఓన్లీ ప్రవీణ్ పగడాల కేసు ఉంది కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోకుండా అతన్ని కొనసాగిస్తుంది. ఎందుకంటే పరకామణి కేసులో సాక్ష్యం చెప్పాల్సినటువంటి సతీష్ అనే ఇన్స్పెక్టరు రైలు ఎలా చనిపోయాడు? ప్రవీణ్ పగడాలు చనిపోయినట్టే చనిపోయాడు. మరి ప్రభుత్వం ఉండి ప్రభుత్వం చంపిందా? ఎవరు చంపింది? కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మట్టుకు ఖచ్చితంగా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వాన్నే మేము అనుమానిస్తున్నాం. అది కేంద్ర ప్రభుత్వం చేసిందా, రాష్ట్ర ప్రభుత్వం చేసిందా? ఆ సతీష్ మరణం ఇప్పుడు దాకా ఎందుకు బయట పెట్టట్లేదు? ప్రవీణ్ పగడాల మరణం గురించి నేను గట్టిగా అడుగుతున్నాను కాబట్టి ఇంకా జనాల్లో ఉంది. సతీష్ ఇన్స్పెక్టర్ సతీష్ గురించి మర్చిపోయారు ప్రజలు. కాబట్టి అడగందే న్యాయం అన్నది జరగదండి ఈ దేశంలో. ఇప్పుడు ఎలా జరగబోతుందంటే మొన్న గతం అప్పట్లో మీరు మా మీటింగ్స్ పెడుతుంటే ముందుగా అడ్డుకున్నారని కూడా గతంలో తెలుసు కానీ అందరూ కూడా తెలిసిందే. ఇప్పుడు 24వ తేదీన మరి కార్యక్రమం జరిగే అవకాశం ఉందంటారు? జరుగుతుందండి, జరుగుతుంది. 24వ తారీఖున కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఏం చెప్పదలుచుకున్నారంటే మీరు మా టీవీ ద్వారా ఇంకా అభిమానులు కావచ్చు దీని మీద ఇంకా న్యాయం జరగాలని కోరుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు మీ ద్వారా? కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రవీణ్ పగడాల గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు రండి. అతని మీద మీరు ఖచ్చితంగా ఇది హత్య అనుకున్న వాళ్ళందరూ రండి. ఆయనకి ఘనంగా నివాళులు అర్పిద్దాం అనుకున్న వాళ్ళు రండి. ఆడవాళ్ళు ముఖ్యంగా ఆయన గురించి చాలా ప్రార్థనలు చేశారు, ఏడుపుతో దుఃఖంతో ప్రార్థనలు చేశారు. వాళ్ళు ప్రతి ఒక్కరు రండి. మిమ్మల్ని ఎవరూ తీసుకురారు, ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు రండి అని చెప్పి మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా అనుమానాలు అయితే వీడడం లేదు. అలాగే దీనిపై న్యాయ పోరాటం ఇప్పటికీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 24వ తేదీకి సరిగ్గా సంవత్సరం అవుతున్న నేపథ్యంలోనే అతనికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా అందరూ ఆయనకి నివాళులు అర్పించేందుకు సంస్కారం సభను అయితే నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని గతంలో ఆటంకాలు సృష్టించారు. ప్రభుత్వమే దీన్ని పూర్తిగా
బాధ్యత వహించవలసిన అవసరం అయితే ఎంత ఉంది. ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానులు ఆయన కోసం ప్రార్థనలు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే హాజరు కావాలంటూ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అయితే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి.